ఆల్మోస్ట్ జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందని రంగనాథ్ గారు కాల్ చేసి చెప్పారు. వాళ్ళ ఎండీ గారు ఎవరో నాతో మాట్లాడతారంట, ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారంట. అలాగా? అయితే మన ఇంట్లో ఇక అన్నీ మంచి జరుగుతాయన్నమాట. ముఖ్యంగా నీ విషయంలో. నీకు జాబ్ వస్తుంది, నీ కోరిక మేరకు సువర్ణ బయటికెళ్తుంది. అమ్మా, ఎంత మంచి మాట చెప్పావమ్మా. నీకోసం నేను సువర్ణని బయటికి పంపించేసేయాలని నిర్ణయం చేసుకున్నాను. ఈ దుర్గేదో ప్లాన్ చేసేసింది. సువర్ణ, నీ పని అయిపోయింది. అమ్మా, ఈ రోజుకి మంచి నిర్ణయం తీసుకున్నావు. అవునత్తయ్య, ఈవిడుంటే మురారి చాలా అనీజీగా ఫీల్ అవుతాడు. డాక్టర్ మురారిని ప్రశాంతంగా హ్యాపీగా ఉంచమని అన్నారు కదా, ఈవిడ్ని పంపించేయడమే మంచిది. అవంతి, నోర్మి. హీరో విలను కొట్టుకుని మధ్యలో కమెడియన్ని చంపేసినట్టు మీరు మాట్లాడేసుకుని మధ్యలో నన్ను పంపించేస్తానంటారేంటి? ఇదేంటి మావయ్య, అత్తయ్యని పంపించేస్తే ఇంక మురారిని నేను ఎలా బయటకు తీసుకువెళ్ళాలి? రోలుకి ఒక పక్కే పోటు, డోలుకి రెండు పక్కల వాయింపని. అక్కడ సువర్ణ పరిస్థితి చూడు ముందు. తప్ప సువర్ణ, నువ్వు ఈరోజు వెళ్ళిపోవాలి. అయ్యో దుర్గా, నువ్వు అలా అనుకో. సడన్ గా ఇలాంటి నిర్ణయాలు చెప్తే నేనేం చేయాలి? అసలు నా ప్లాన్ అంతా ఏంటి? అభే అదే కాలంతా ఒకటే నొప్పి. చూడు, చెయ్యి ఇంకా పూర్తిగా పైకే లేవడం లేదు. ఇప్పుడు నేను మా ఇంటికి ఎలా వెళ్ళగలను దుర్గా? వెళ్తే నాకు అక్కడ తోడెవరున్నారు? నువ్వు నన్ను ఇక్కడ ఉంచింది అందుకేగా. నా మీద జాలు చూపించే కదా ఇక్కడ ఉండమన్నావు. నా కాళ్ళు బాగయ్యే వరకు నన్ను మా ఇంటికి పంపించిందని చెప్పి ఇప్పుడు ఇలా ఇంత సడన్ గా నేను నిర్ణయం మార్చేసుకుంటే ఎలా దుర్గా? సువర్ణ, నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మురారికి ఏ ప్రాబ్లము లేదు. కానీ ఇప్పుడు మురారి చాలా డెలికేట్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. వాణ్ణి గాజు బొమ్మలా చూసుకోవాలి, తప్పదు. అందుకు నువ్విక్కడ ఉండకూడదు. దుర్గా, నువ్వు అలా అనుకు దుర్గా. ఇప్పుడు నేను ఇంటికి వెళ్లే పరిస్థితుల్లో లేను. అవును దుర్గ గారు, పాపం లేచి నడవలేని పరిస్థితిలో ఉంది. నడవగలిగితే తను ఇక్కడెందుకుంటుంది? ఎప్పుడో వెళ్ళిపోయేది. అవును దుర్గా, నాకు కాలు బాగైతే నేను ఇక్కడుండను. కాళ్ళు బాగవ్వగానే వెళ్ళిపోతాను. నువ్వు చెప్పకుండానే వెళ్ళిపోతాను. నీ కాళ్ళు బాగైపోతే నువ్వు వెళ్ళిపోతావు, అంతేనా? అంతే, అవును. నాకు కాళ్ళు బాగైతే వెంటనే మా ఇంటికి వెళ్ళిపోతాను. కాళ్ళు బాగైపోతే ఒక్క క్షణం కూడా నువ్వెక్కడుండవు, అంతే కదా? అబ్బే, ఒక్క క్షణం ఏంటి, అరక్షణం కూడా ఉండను. కానీ నా కాళ్ళు ఎప్పుడు బాగవుతాయో ఏంటో. ఎప్పుడో ఏంటి, ఇప్పుడే. త్వరగా పట్టుకుని బాబా, నాకు చాలా భయం కాదు బాబా. చూస్తున్నారండి బాబు, పట్టుకోండి బాబా.
చంపండి అమ్మో, నా వల్ల కాదు బాబాయ్, చంపేయండి బాబాయ్. అమ్మో బాబాయ్, అమ్మో కరిసేస్తుంది, అమ్మో కాటేసేస్తుంది బాబాయ్. ఏ, పిచ్చి సువర్ణ. నా వల్ల కాదు బాబాయ్, అరిచింది చాలు. చంపేయండి. కాస్త కళ్ళు తెరిచి చూడు. అది కాటేసే పాము కాదు. దుర్గగారు వేటేస్తే దెబ్బకి ఇరుక్కు చచ్చావు. ఏహే, నీకు బ్రెయిన్ పోయిందా? ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకో. బాబు అక్కడే ఉంది బాబు. పాము ఇక్కడే ఉంది సువర్ణ, కానీ ఇది పాము కాదు. ఒకసారి తిరుగు. దేవుడు 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 బాబు, దేవుడు బాబు బాబు. దుర్గా, అదేంటి పావును అలా పట్టేసుకున్నావు? పిచ్చి సువర్ణ, అది బొమ్మ పాము. దుర్గా, ఇది బొమ్మ పావా? నువ్వు కావాలని నా మీద కేసావు కదా? నా కాళ్ళు చెల్ల చేసావా? ఇదిగో నా కాళ్ళు వచ్చేసాయి, చేతులు వచ్చేసాయి. నా కాళ్ళు వచ్చేసాయి, నా చేతులు వచ్చేసాయి. దుర్గా, నువ్వు చాలా గ్రేట్. చిన్న డ్రామా ప్లే చేసి నాకు కాళ్ళు వచ్చేలా చేసేసావు. నువ్వు చాలా గ్రేట్. ఇదిగో నా కాళ్ళు వచ్చేసాయి, నా కాళ్ళు వచ్చేసాయి, నా కాళ్ళు వచ్చేసాయి. ఇదిగో. ఏయ్, ఆపు సువర్ణ, నీ డ్రామాలు ఆపు సువర్ణ, ఇంక చాలు. నీకెప్పుడో కాళ్ళు వచ్చాయని నాకు తెలుసు. దుర్గా, నాకు కాళ్ళు ఎప్పుడో రావడం ఏంటి? నాకు కాళ్ళు అవి మురారికి ఆపరేషన్ అవ్వడానికి చాలా రోజుల ముందే నువ్వు నడవడం చూశాను. చెప్పు. ఏం రఘురామ్, చెప్పు అది చెప్పు. అవునండి, ఇన్ని రోజులు సువర్ణ కాల్ రానట్టు నటించింది. అమ్మా, ఈవిడ నడవగలదని నీకు ముందే తెలుసా? మీకు తెలిసి ఈవిడ ఇన్ని రోజులు డ్రామా ఆడుతుంటే ఎందుకు ఊరుకున్నావత్తయ్యా? వెంటనే ఇంట్లో నుంచి పంపించేయాల్సింది కదత్తయ్యా. తనంతటి తాను నిజం చెప్తుందేమో అని చూశాను, కానీ ఇన్ని రోజులైనా చెప్పలేదు. చివరికి నాటు వైద్యుడిని తెచ్చి తన కాళ్ళు వాచేలా కొట్టించినా చెప్పలేదు. మోసం చేయడం నరనరాల్లో జీర్ణించుకుపోయింది కదా, అందుకే తను బయట పెట్టలేదు నిజాన్ని కదా సువర్ణ. నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా నిన్నిక్కడ ఉండనిచ్చాను. అయినా నీలో కొంచెం కూడా మార్పు రాలేదు. ఇంకా ఇంకా మోసం చేస్తూ దుర్మార్గపు ఆలోచనలు చేస్తూనే ఉన్నావు. అమ్మా, ఈవిడితో ఇంకా మాటలేంటమ్మా? ముందు వెంటనే బయటికి పంపించేసేయమ్మా. ఇలాంటి దుష్టుల్ని ఇంకా మన ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. పంపించేయండి అత్తయ్యా. పంపించేసండి అత్తయ్య.
అవును, నా భర్తకి ఇష్టం లేని ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు. పంపించేయండి. నిజం భూమిలో పాతిన విత్తనం లాంటి సువర్ణ. ఏదో ఒక రోజు అది తన ఉనికిని చాటుకుంటుంది, మోసాన్ని బయట పెట్టేస్తుంది. విన్నావు కదా అందరి నిర్ణయం. ఇక బయలుదేరు. ఏంటి బయలుదేరేది? నేనిక్కడికొచ్చింది ఇన్ని డ్రామాలాడింది ఉత్తి చేతులతో ఊపుకుంటూ వెళ్ళిపోవడానికి కాదు. ఏం చేసైనా సరే నాతో పాటు నా కొడుకును కూడా తీసుకెళ్తాను. వాణ్ణి నాతో పంపిస్తేనే నేనిక్కడి నుంచి కదులుతాను. ఏయ్ రేయ్ ఏయ్ మురారి, నువ్వు ఆవేశపడకు. ఏంటి, మురారిని నీతో పంపించాలా? ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? నా కొడుకు కోసం నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడని దాన్ని. మరి వాణ్ణి నా నుంచి వేరు తీసుకెళ్ళాలి అనుకుంటే ఎంత దూరం వెళ్ళగలనో ఆలోచించు సువర్ణ. నా ప్రాణం కూడా వదిలేస్తాను. సువర్ణ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్నంత దూరం వరకు తీసుకెళ్లకు. అసలే రాజశేఖర్ కూడా నీకు తోడుగా లేడు. ఒక్కదానివే తట్టుకోలేవు. పో, వెళ్ళిపో. రఘురామ్, సువర్ణ లగేజ్ ఏమే ఉందో అదంతా తీసుకొచ్చేసి బయటికి పంపించేసాయి. అలాగే దుర్గ గారు, ఇప్పుడే తీసుకొస్తాను. ఏ రఘురామ్, సువర్ణ, నా మాట విను. నీ మోసం అంతా దుర్గ గారికి తెలిసిపోయాక ఇంకా ఇక్కడ ఎలా ఉండగలనుకుంటున్నావు? వాడు నాతో రాకపోతే నేను యాక్సిడెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఉండడానికి అర్థమే లేదు. సువర్ణ, ఒకసారి అందరినీ చూడు. దుర్గ గారు అక్కర్లేదు, వాళ్లే నిన్ను మెడపట్టి బయటికి గెంటేసేలా ఉన్నారు. అర్థం చేసుకో. ఉండు, లగేజ్ తీసుకొస్తాను. ఏ దుర్గా, వాణ్ణి నీ వైపుకి తిప్పుకొని నన్ను వెర్రిదాన్ని చేస్తావా? నీకన్నీ తెలిసి తెలీదని నాటకం ఆడతావా? నా కాళ్ళు వాచలా కొట్టిస్తావా? నిన్ను వదలను. ఏయ్ నిన్ను! మురారి, నువ్వు ఆగు. ఆవేశపడద్దు అన్నానా? అమ్మా, మనల్ని ఇంత మోసం చేసి తిరిగి నువ్వే ఏదో మోసం చేసినట్టుగా మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళని ఊరికే పంపించకూడదు. మురారి, దున్నపోతు మీద వర్షం పడితే దానికి తెలుస్తుందా? తెలీదు. ఇప్పటికే సువర్ణకి చాలా పెద్ద శిక్ష పడింది. మనిషి అన్నవాళ్ళెవరైనా ఆ శిక్షతో ఎంతో కొంత మారతారు. కానీ ఇలాంటి వాళ్ళు మారరు. సువర్ణ, మురారి మెడబట్టుకుని బయటికి గంటక ముందే నోరు ముసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. పో బయటికి. సువర్ణ, ఇంకా ఆలోచించడం వేస్తూ దా బయలుదేరదు గాని. రా రా.
నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. ఇంకా మన ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వే కాదు మురారి, మొత్తం అందరం హ్యాపీనే. ప్రశాంతత, ఈ ఇంటిని నేనెప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వను. మళ్ళీ వస్తా. అత్తయ్య, ఇక్కడికెందుకు వచ్చాం? ఇదెవరిల్లు? నన్నెందుకు తీసుకొచ్చారు? పద, నీకే తెలుస్తుంది. కానీ గుర్తుంది కదా, నేను జానకికి అక్కని ఎవరికీ తెలీదు, తెలియకూడదు. అలాగే అత్తయ్య, పద. నాకు గుర్తుంది. అమ్మా దుర్గమ్మ, వచ్చావా? గోదావరి, జానకిని తీసుకురా. అలాగే అయ్యారు. అత్తయ్య, ఆవిడ తనే జానకి. దుర్గా, వచ్చావా? నీతో పాటు ఇంకెవరో వచ్చినట్టున్నారు. జానకి, నేను నా పెద్ద కోడలు అవంతిని తీసుకొచ్చాను. అత్తయ్య, నాకు మీ ఇద్దరిని చూస్తుంటే ఏంటో సడన్ గా దేవుడు నిన్ను ఇద్దరుగా మార్చేసినట్టు అనిపిస్తుంది. అమ్మా దుర్గా, మనం చేయబోయేది మీ ఇంట్లో ఎవరికీ తెలియకూడదన్నావు. మరి నీ కోడలు? అక్కడ అవంతికి మాత్రమే నేను చేయబోయేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడికి తననెందుకు తీసుకొచ్చావమ్మా? జానకిని మా ఇంట్లోకి తీసుకెళ్ళాలి అంటే ముందు తనని నాలా తయారు చేయాలి కదా. నేనెలా నడుస్తాను, నేనెలా మాట్లాడతాను, మా ఇంట్లో పరిస్థితులేంటో, ఏ వస్తువులు ఎక్కడుంటాయో, ఏ మనుషులు ఎలా ఉంటారో, ఎవరి మాట తీరెలా ఉంటుందో, వాళ్ల ప్రవర్తనలు, వాళ్ల పద్ధతులు మొత్తం అన్నీ జానకికి తెలియాలి కదా. అవన్నీ తెలిసేలా జానకికి చెప్పి జానకిని నాలా మార్చడం కోసం అవంతిని తీసుకొచ్చాను. మా ఇంట్లో జానకి కళ్ళున్నట్టే ప్రవర్తించాలంటే ఏ వస్తువు ఎక్కడ, ఎన్నడుగుల దూరంలో ఉందో కూడా తెలియాలి. అంతేకాదు, అవంతి ఫోన్లో మా ఇంట్లో వాళ్ళందరి వాయిస్లు రికార్డ్ చేసున్నాయి. అవన్నీ జానకి బాగా వినాలి. వాళ్ళంతా ఏ టైంలో ఎలా మాట్లాడతారు, ఎలా ఫీల్ అవుతారో అవంతి చెప్తుంది. జానకి వాళ్ల మొహాలు చూడలేదు కాబట్టి వాళ్ల గొంతులో మార్పుల్ని బట్టి వాళ్ల ఫీలింగ్స్ ని తెలుసుకోగలగాలి. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఏం చేయాలో చెప్పండి. దుర్గ చచ్చిపోవాలి. కానీ నువ్వు చంపకూడదు, ఎవ్వరూ చంపకూడదు. కానీ తను చచ్చిపోవాలి. ఇంకొక నెల రోజులు అవంతి పిచ్చిదైపోవాలి. దుర్గకి వంశాంకురం లేకుండా చేయాలి. దుర్గ బోరు నేడవాలి.